అన్ని మధ్యన సజ్జల కుటుంబ సభ్యులు అటవీ భూములు ఆక్రమించుకున్నారన్నట్టు ఒక స్టోరీ రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. దాని మీదన పవన్ కళ్యాణ్ స్పందించి విచారణ చేసి నివేదిక ఇవ్వమన్నారు. అప్పుడే నేను ఆ వివరాలు అక్కడ కనుక్కొని మొన్న ఒక వీడియో కూడా నేను ప్రజెంట్ చేశాను. వాళ్ళ బ్రదర్స్ చూస్తారు, అది ఎప్పుడో కొనుక్కున్నటువంటి భూమి, దాని మీద రెవెన్యూ అటవీ శాఖకు కూడా వివాదం ఉందని. ఇప్పుడు తాజాగా రామకృష్ణారెడ్డి కుటుంబం కబ్జా చేసిన భూమి తమది కాదు అంటూ అటవీ శాఖ చేతులు ఎత్తేసింది. కడప నగర శివార్లో సజ్జల కుటుంబానికి 160 ఎకరాల పైగా పట్టా భూములోనే ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్కి చెందిన 52.4 ఎకరాల భూమిని సజ్జల కుటుంబం ఆక్రమించింది. రిజర్వ్ ఫారెస్ట్లో సజ్జల సామ్రాజ్యం శీర్షిన విషయాన్ని ఇటీవల ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. దీని మీద విచారణ చేయాలంటే అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప కలెక్టర్ శ్రీధర్ని ఆదేశించారు. అటవీ శాఖ అధికారులు చేతులు ఎత్తేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ అదితి సింగ్ను పంపి మంగళవారం సర్వే చేయించారు. మొత్తానికి సజ్జల ఫ్యామిలీ సుమారు 52.4 ఎకరాలు ఆక్రమించిందని అధికార యంత్రాంగం నిర్ణయించింది. పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపబోతుంది. అటవీ వాళ్ళ భూమిని ఆక్రమించారని చెప్తే రెవెన్యూ వాళ్ళు ఎట్లా రాసిస్తారు? అక్కడ రెవెన్యూ వాళ్ళే ఇంతకుముందు ఆ భూమి వాళ్ళది కాదని చెప్పారు. అంటే అటవీ వాళ్ళైతే కనుక నెత్తిని భుజాన పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు కాదంటే రెవెన్యూ వాళ్ళ ద్వారా ఆ భూమి ఆక్రమణ అని చెప్పి వీళ్ళు రాయించడానికి సిద్ధపడ్డట్టుగా ఉంది వ్యవహారం.